తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సమస్యలు పరిష్కరించాలని జూనియర్ వైద్యులు మూడో రోజైన శనివారం సైతం ఆందోళనకు దిగారు. రిమ్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట కళ్లకు నల్లగుంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి 3 రోజులైనా ఎలాంటి స్పందన లేదని జూనియర్ వైద్యులు తెలిపారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలంటున్నామని పేర్కొన్నారు. తమ ఆవేదనను తెలియజేయడానికే శాంతియుతంగా నిరసన చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విధులు బహిష్కరించి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. పాజిటివ్ రిప్లై అనేది రాలేదు కాబట్టి ఒక స్ట్రైక్ నోటీస్ అనేది లాస్ట్ మంత్ మేము ఇవ్వడం జరిగింది డిఎంఈ మేడంకి అండ్ హెల్త్ మినిస్టర్ గారికి. ఏంటంటే ఒక 8 డిమాండ్లని ఒక లిస్ట్ ప్రకారం ఏర్పాటు చేసి ఏవైతే అత్యవసరాలు ఉన్నాయో అవి డిమాండ్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి పోయిన మంతే స్ట్రైక్కి వెళ్తాము అన్నట్టు నోటీస్ ఇచ్చాం. కానీ లాస్ట్ మంత్ ఎలక్షన్ నోటీస్ కారణంగా ఒక నెల టైం ఇవ్వండి అన్నట్టు డిఎంఈ గారు కోరారు. అదే మాట మీద మేము ఒక నెల ఆగాము. తర్వాత ఈ 24వ తారీఖు నుంచి మేము స్ట్రైక్కి వెళ్తున్నట్టుగా ఒక నోటీస్ ఒక వారం రోజుల ముందు డిఎంఈ మేడం గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో మెయిన్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి గ్రీన్ ఛానల్ ఫర్ స్టైపెండ్స్, దాని గురించి ఒకటి. తర్వాత ప్రతి మెడికల్ హాస్పిటల్లోనూ కొత్తగా పీజీ సీట్స్ అనేవి స్టార్ట్ అయింది. దానికి సంబంధించి హాస్టల్ ఫెసిలిటీస్, తర్వాత హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయవలసిందిగా డిఎంఈ గారికి మేము లెటర్ రాసాం. అండ్ ఇంకోటి సూపర్ స్పెషాలిటీలో కంప్లీట్ అయిన పీజీస్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ కాంట్రాస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అన్నట్టు ఒక జియో రిలీజ్ చేయడం జరిగింది. సో గవర్నమెంటే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తూ వాళ్ళ